పేపర్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి అంటే ఏ నంబర్ when increased by 70% is 3910. ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ అని అడిగాడు. అంటే ఒక నెంబరు 70% ఇంక్రీజ్ అయ్యి 3910 అయిందంట. సో టోటల్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇనిషియల్గా ఉందిగా ముందు నెంబరు, అది ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం. ఇప్పుడు ఎలా రాసుకుంటాం అంటే 70% పెరిగిందిగా, 100 ఉండాల్సింది 70% పెరిగింది కాబట్టి 170 = 3910. మనం ఏం కనుక్కోమన్నాడు? ఒరిజినల్ నెంబర్ కనుక్కోమన్నాడు. కాబట్టి 100 = వాట్? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం. లేదు ఇలా డైరెక్ట్ కొట్టేస్తాను నేను. ఇదిగో 0 0. ఇప్పుడు దీంతో డివైడ్ చేస్తే వచ్చిన దాన్ని దీంతో మల్టిప్లై చేసుకోవడమేగా. లేదు మనం ట్రెడిషనల్ మెథడ్కి వెళ్ళిపోదాం. ట్రెడిషనల్ మెథడ్ కొట్టేద్దాం. ఇప్పుడు ఎంత మిగిలింది? క్రాస్ మల్టిప్లికేషన్ 391 × 100/17. ఇప్పుడు 17 39 అంటే ఏం దగ్గరలో ఉంది? 34. 7 రోజులు 17 రోజులు 34. 39 నుంచి 34 పోతే ఎంత? 5 51. 17 3 51. సో 23 × 100 2300 మన ఆన్సర్. 2300 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 170 ఈవెన్ నంబర్స్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 170 ఈవెన్ నెంబర్స్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఏంటిది? n+1. కాబట్టి n+ ఇక్కడ ఉంది 170. ఫార్ములా ఏంటిది? 170 + 1 అంటే 171 మన ఆన్సర్. 171 మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్. 2 numbers have HCF and LCM is 6 and 36. HCM and LCF 36 ఉన్నాయంట. If the difference between two numbers is 30. If the difference between two numbers is 30 అంటే డిఫరెన్స్ 30 అన్నాడు. వాట్ ఆర్ ద నెంబర్స్ అన్నాడు. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆప్షన్ వెరిఫికేషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఆప్షన్ వెరిఫికేషనే మనం చేయాలి. చూద్దాం ఇప్పుడు ఆప్షన్స్ ఇవి ఇచ్చాడు. 6 36, 18 48, 24 54, 12 32. ఫస్ట్ వాడేమన్నాడు? రెండు నెంబర్లకి హెచ్సిఎఫ్ ఏమో 6 అన్నాడు, ఎల్సిఎం ఏమో 36 అన్నాడు. డిఫరెన్స్ 30 ఉండాలన్నాడు. ఫస్ట్ మనం డిఫరెన్స్ చెక్ చేద్దాం. 30 - 6 36. 36 - 6 30. ఇది రైటు. 48 - 18 30. ఇది రైటు. 54 - 24 30. ఇది రైటు. 42 - 12 ఇది రైటు. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇంక ఇచ్చిన వాటికి వెళ్ళాలి. హెచ్సిఎఫ్ 6 అవ్వాలి, ఎల్సిఎం 36 అవ్వాలి. ఇప్పుడు దీంట్లో హెచ్సిఎఫ్ చూద్దాం. ఈ రెండిట్లో కామన్గా పోయే మల్టిపుల్ ఏంటి? 6 పోయిద్ది. కానీ హెచ్సిఎఫ్ ఏమైపోయిద్ది? 36 అవ్వదు. కాబట్టి ఇది ఎలిమినేట్. ఇది అసలు ఈ రెండిట్లో 6 హెచ్సిఎఫ్ అయ్యిద్ది, కానీ ఎల్సిఎం అవ్వదు కదా. ఎల్సిఎం అవ్వదు, 36 అవ్వదు. కాబట్టి ఇప్పుడు 12 42. 12కి 42కి ఎల్సిఎం ఏంటిది? హెచ్సిఎఫ్ 6 అయ్యిద్ది, కానీ 36 ఎల్సిఎం అవ్వదు. ఇప్పుడు 6 36 చూద్దాం. హెచ్సిఎఫ్ 6 అయ్యిద్ది, ఎల్సిఎం 36 అయిపోద్ది కదా. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ లెక్క న్యూ మోడల్, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ లెక్క న్యూ మోడల్. ఓకే. నేను పేర్లు జస్ట్ ఈ రాస్తున్నా. అంజలి కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. అంజలి కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. అండ్ అంజలి అండ్ ఆయుషి can together complete the same work in 18 days. Can together complete the same work in Anjali, Ayushi. Okay. And Anjali, Ayushi, Ankita. Anjali, Ayushi, Ankita can finish the same work in 18 days. 9 days. In how many days? In how many days? Anjali and Ankita can finish the వర్క్. ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అంజలి వాల్యూ రాసుకున్నాం. అంజలి 30 daysలో ఫినిష్ చేసి అన్నాడు. అంజలి ఆయుషి కలిపి 18 days అన్నాడు. అంజలి అండ్ ఆయుషి 18 days అన్నాడు. ఇప్పుడు అంజలి ఆయుషి అంకిత 9 days అన్నాడు. ఓకే. ఇప్పుడు ఈ మూడు ఎట్లా రాసుకోవాలి?
ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నా. ఏం అడిగాడు మన్నాడు? అంజలికి, అంకితకి అంజలి, అంకిత కలిపి చేస్తే ఎంత అయ్యిద్ది? వాళ్ళిద్దరు కలిపి ఎంతవరకు చేయగలరో అని అడిగాడు. సింపుల్ క్వశ్చన్. సో ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనం ఎల్సిఎం చేసుకోవాలి. 9 30కి 18కి 9కి ఎల్సిఎం ఏమైద్ది? 180. సింపుల్గా చెప్పాలంటే ఈ ఎక్కం చదవాలి, పెద్ద ఎక్కం. 30 31 30 9 పోయిద్దా? పోదు. 32 62 60 33 90. ఓకే, ఎంత అయ్యిద్ది? 90 అయ్యిద్ది. 90 రాసుకున్నాం. ఇప్పుడు 90 30 ఎన్నిసార్లు పోయిద్ది? 3 టైమ్స్. 90 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 5 టైమ్స్. 99 ఎన్నిసార్లు పోయిద్ది? 10 టైమ్స్. ఇదే క్లియర్గా రాస్తాం. ఏమిచ్చాడు? 3 5 10 90. ఇది ఎవరిది? అంజలి. ఇది అంజలి అండ్ ఆషు అండ్ అంజలి ఆషు అంకిత. సో వాడేమడిగాడు ఇప్పుడు? అంజలి అంకిత కలిపి పనిచేస్తే ఎన్ని రోజులు అయ్యిద్ది టైం అని అడిగాడు. అదే సింపుల్గా. సో అంకిత వరకు మనం కావాలంటే దేంట్లో నుంచి తీసేయాలి? అంకిత వరకు మనకు కావాలంటే 10లో నుంచి తీసేయాలి. ఎందుకు? అంకిత ఇక్కడ ఎవరెవరు ఉన్నాడు? అంజలి, ఆయుషి, అంకిత ఉన్నాడు. ఇక్కడ అంజలి, ఆయుషి ఉన్నారు. అంటే వీళ్ళిద్దరిలో నుంచి దీంట్లో నుంచి తీసేస్తే మిగిలిన వరకు అంకిత చేసినట్టే కదా. సింపుల్. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఇందులో ఇద్దరు కామన్. అంటే ఈ ముగ్గురులో నుంచి వీళ్ళిద్దరి వరకు తీసేస్తే మిగిలిన వరకే అంకిత చేసినట్టు కదా. కాబట్టి 10లో నుంచి 5 పోతే 5. ఈ 5 వరకు అంకిత చేసింది. అంజలి వరకు ఎంత ఉంది? 3 ఉంది. అంటే వీళ్ళిద్దరు కలిసి ఎంత చేశారు అనేది ఇప్పుడు మనం చేయాలి. 90/8 ఈక్వల్ టు 45/4. 45/4 మన ఆన్సర్. 45/4 మన ఆన్సర్. బెటర్ ప్రాక్టీస్. భలే క్వశ్చన్ దీంట్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద నంబర్ 245015 divided by which of the following? Options are 11, 15, 2, 5. ఫస్ట్ 2 ఎలిమినేట్ చేసేస్తున్నాం. ఎందుకు? 2లో డివైడ్ అవ్వాలంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఈవెన్ డిజిట్స్ ఉండాలి. అంటే 0, 2, 4, 6, 8 అది లేదు కాబట్టి డిలీట్ చేసేస్తున్నాం. ఇప్పుడు 11 చెక్ చేద్దాం. 2, 5, 7, 7, 5, 12. ఓకే, 12. 4, 1, 5. 12లోంచి 5 పోతే 7. 11 మల్టిపులా? కాదు. కాబట్టి ఇది కొట్టేస్తున్నాం. ఇప్పుడు 15 చెక్ చేస్తున్నా. 15తో పోవాలంటే ఖచ్చితంగా 3తో పోవాలి, 5తో పోవాలి. కాబట్టి 3 చెక్ చేస్తున్నాం ఫస్ట్. 2, 4, 6, 6, 5, 11. 11, 1, 12. 12, 5, 17. 17 3 మల్టిపులా? కాదు. కాబట్టి 15 కూడా కాదు. 5 మన ఆప్షన్. 5 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫ్యామిలీ హూజ్ వెయిట్స్ ఆర్ 40, 49, 56, 75, 39. 2 మెథడ్లు ఉన్నాయి. ఒక మెథడ్ ఆల్రెడీ తెలుసు. ఏంటిది? సమ్ బై నంబర్ వేసుకుంటాం. సమ్ అంటే ఇవన్నీ యాడ్ చేసుకుని బై 5 వేసుకుంటాం. కానీ ఇప్పటి నుంచి అది మనం ఫాలో అవ్వకూడదు. ఇప్పుడు చెప్పే ట్రిక్. వీటిలో ఏ నెంబర్ అయినా తీసుకోవాలి. ఇప్పుడు నేను సపోజ్ 56 తీసుకున్నా. 56 40 అవ్వాలంటే 56 కంటే 40 పెద్ద చిన్నదా? పెద్దది. ఓకే, ఎంత పెద్దది? 16. అది గుర్తుపెట్టుకోవాలి. 49 50 కంటే పెద్ద చిన్నదా? చిన్నదే. కాబట్టి -7. ఇది -16. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. 40 దీనికంటే అంత చిన్నది 16. 40 దీనికంటే అంత చిన్నది -7. 56 కంటే అంత చిన్నది 0. 75 56 కంటే ఎంత పెద్దది? 15 పెద్దది. అంతేగా, +15. ఎందుకు? ఇది పెద్దది దీనికంటే. ఇప్పుడు 39 56 కంటే ఎంత చిన్నది? 17 చిన్నది. -17 చిన్నది. సో ఇప్పుడు మైనస్లు చూద్దాం. మైనస్ ఇదంతా -16 ప్లస్ -16 -7 -23. -23 -17 -40. -40 + 15 -25. ఈ -25 అంతే ఉంచేయాలి. ఇదిగో 56. ఇప్పుడు రాయాల్సిన స్టెప్ 56 ప్లస్ -25/5 ఎందుకు? ఈ నంబర్ ఆఫ్ ఎన్ని తీసుకున్నాం అన్నీ. ఓకే, ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి కాబట్టి ఇట్లా తీసుకున్నాం.
56 ఎందుకు వేసుకున్నాను, బేస్ అదే తీసుకున్నా కదా, బేస్ అదే తీసుకున్నా కాబట్టి ఇలా వేసా. కొట్టేద్దాం, ఎంత 5 సార్లు పోయిద్ది. ఇప్పుడు 56 - 5 51. సో 51 మన ఆన్సర్. బేసిక్ పద్ధతి ఆల్రెడీ మనకు తెలుసు, ఏం చేస్తాం మొత్తం కూడుకుని బై 5 వేసుకుంటాం. కాకపోతే ఇది అంత శుద్ధి, ఇది న్యూ మెథడ్. ఇది ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ షుడ్ బి యాడెడ్ టు 4519 in so that the sum is completely divisible by 30. 30తో పోవాలంటే దేంతో పోవాలి, 3తో పోవాలి, 10తో పోవాలి కదా. సో ఎంత యాడ్ అవ్వాలి, దీనికి 2 మెథడ్లు ఉన్నాయి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ 11, 13, 10, 6. 30తో పోవాలంటే యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 0 ఉండాలి. 9 0 అవ్వాలంటే ఎంత యాడ్ అవ్వాలి, 1 యాడ్ అవ్వాలి కదా. ఇదిగో ఈ 1 యాడ్ అయితే 0 అయిపోద్ది, కాబట్టి ఇదే మన ఆన్సర్. కానీ ఒకవేళ ఇది అన్నిటికంటే సింపుల్ షార్ట్ కట్ మెథడ్. ఎంత యాడ్ అవ్వాలి అని ఇలా ఇచ్చాడు అనుకో, 30తో యాడ్ అవ్వాలి. 30తో పోవాలంటే ఖచ్చితంగా 10తో పోవాలి. 10తో పోవాలంటే యూనిట్ ప్లేస్లో ఏముండాలి, 0 ఉండాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఇచ్చిన దాంట్లో ఒక నెంబర్ యాడ్ చేస్తే ఇది ఖచ్చితంగా 30తో డివిజిబుల్ అయిపోద్ది అన్నాడు. కాబట్టి 9కి ఈ 9 ప్లేస్లో మనకు ఖచ్చితంగా 0 రావాలి. కాబట్టి 9 0 అవ్వాలంటే ఎంత యాడ్ చేసుకోవాలి, 1 యాడ్ చేసుకోవాలి. యూనిట్ ప్లేస్లో ఈ 1 యాడ్ చేసుకున్నాం అనుకో 0 అయిపోద్ది. కాబట్టి ఆప్షన్ ఇది. కానీ ఒకవేళ వాడు ఆప్షన్ సరిగ్గా ఇవ్వలేదు, అన్ని ఒకట్లో ఇచ్చాడు, అప్పుడు ఎలా చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్, 30ని 45, 19ని డివైడ్ చేయాలి. 31లో 30, 15 ఒకటి దింపుకున్నా, 36, 35, 150, 19. ఈ 19 వచ్చింది కదా, రాంగాలు చప్పట్లు కొట్టేయకూడదు. 39. ఇప్పుడు దీన్ని మైనస్ చేయాలి. 30 - 19 = 11. అంటే ఈ 11 కలుపుకుంటే దీనికి 30తో డివైడ్ అయిపోయింది కదా. సింపుల్. ఈ 2 కలుపుకుంటే 30 రావాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. 19కి ఎంత కలుపుకుంటే 30 వచ్చింది. ఓకే, 19కి ఎంత కలుపుకుంటే 30 వచ్చింది, 11. సో ఇలా ఈ ప్రాసెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ ఆన్సర్ సేమే కదా, 11 ఇందాక కూడా 11 వచ్చింది. ఇది బేసిక్, అది షార్ట్ కట్ ఫాలో అవ్వాలి బాగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ లే ట్రాక్ ఇన్ 19 days అండ్ బి కెన్ లే ట్రాక్ ఇన్ 16 days with the help of C. The work completed in 5 days. Find C alone can the job. Then C alone can complete work in అని అడిగాడు. సి అయితే ఎన్ని రోజులు పట్టిద్ది అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. ఏబిసి. ఎందుకు ఏబిసి వేసాను, విత్ ద హెల్ప్ ఆఫ్ సి అన్నాడు కాబట్టి ఏబిసి వేసా. అంటే 3 రోజులు పనిచేస్తారు. ఏ 19, బి 16, ఏబిసి ఎన్ని రోజులు అన్నాడు, 5 days. ఇవి మొత్తం చేసుకుంటే మనకి తెల్లారిపోయిద్ది, కాబట్టి ఇవంతే ఉంచుకోవాలి. చూద్దాం. ఏబిసి 19, 16, 5 అవంతే. ఎల్సిఎం ఇదే కదా, మనకి కాంబినేషన్ లేవు. ఇదేమో ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబరు, ఇదేమో కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ ఉంటే ఏం చేసుకుంటాం, జస్ట్ మల్టిప్లికేషనే మనం చేసుకోవాలి. అదే చేస్తున్నాం. 19 × 16 × 5. ఇప్పుడు 19. ఇప్పుడు ఈ నెంబర్ 19 ఎన్నిసార్లు పోయిద్ది, 16 × 5 టైమ్స్. అంటే 16 × 5 ఎంత, 16 × 5 80. ఇప్పుడు ఈ నెంబర్ ఎన్నిసార్లు పోయిద్ది, 16, 19 × 5. దీంతో పోవాలంటే ఇది క్యాన్సిల్ చేసుకుంటాం. 16 పోయిద్ది, ఇది ఉంటుంది కదా ఇంకా 95 టైమ్స్. ఇప్పుడు ఇది 5 ఎన్నిసార్లు పోయిద్ది, 19 × 16 అంతే ఉంచుకుందాం. 19 × 16. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది 1, ఇదంతా 304 వచ్చింది. ఇది మల్టిప్లికేషన్ చేసుకోండి, 304 వచ్చింది. సో వాడేం అడిగాడు మనల్ని, సిది ఎంత కనుక్కోమన్నాడు. ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో ఏబిసి. అంటే దీంట్లో నుంచి తీసేస్తే సి వచ్చినట్టేగా. ఇక్కడ అర్థం ఇది చూడు, ఏబిసి - ఏబి. ఓకే,
ఏబి పోతాయి, సి ఉండిద్ది కదా. ఇప్పుడు 304 నుంచి తీసేస్తాం. 304లో నుంచి 175 తీసేస్తాం. 175 ఎందుకు తీస్తున్నాం, ఈ రెండు కలుపుకుంటే 175 కాబట్టి. అప్పుడు ఎంత వచ్చింది, 129. సి వరకు 129 కాబట్టి ఒక్కడే చేయాలిగా, 129. ఇది చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సాక్షి బాట్ ఏ టాయ్ ఫర్ 456 అంటే 450 రూపాయలు పెట్టి ఒక టాయ్ కొందంట. అండ్ డెకరేటెడ్ ఇట్ ఫర్ a cost of 20 rupees and sold it for 612. Find loss or profit percentage. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, ఓ బొమ్మ కొనుక్కుంది, ఎంత కొంది, 456 కొంది. డెకరేట్ చేయడం అంటే ఎవరి దగ్గర నుంచో తీసుకోదు కదా, ఆమె డబ్బులే ఖర్చు పెట్టాలి కాబట్టి 20 దీని మీద పడిపోద్ది. అప్పుడేమైంది, ఇది 476 అయింది. అంటే ఆమె మొత్తం ఖర్చు ఇప్పుడు ఆ బొమ్మ మీద 476. ఎంత కమ్మింది, 612 అమ్మింది. అది గుర్తుపెట్టుకోవాలి. సో 476 కొంది ఇప్పుడు, అంటే 476 కొంది, 612 అమ్మింది. ఎంత లాభం, 612 - 476. 12లోంచి 6 పోతే 6, 10లోంచి 7 పోతే 3, 5లోంచి 4 పోతే 1, 136 లాభం. ఎంత మీద, 476 మీద ఇంటూ 100. లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, లాభం వచ్చింది. 136 లాభం వచ్చింది. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం, 2 ఎక్కం కొట్టేద్దాం. 2 2 6 12, 2 8 16, 2 2 2 2 3 2 8. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొట్టేయాలి. ఇంకా 2 50లో 2 12, 2 11 22, 2 9 18. ఓకే, ఇంకా ఉంది, ఇంకా కొట్టేయాలి. ఇంకా పోదు. 68 × 5, 68 × 5, 5 8 40, 5 6 30, 1 4 34, 3400/119, 119 3400. 119 రెళ్ళు చూద్దాం. 119 రెళ్ళు 2 9 18, 2 1 2 1 3, 2 1 2. ఓకే, 238. ఆప్షన్స్లో 200 ఆప్షన్ ఒకటే ఉంది ప్రాఫిట్లో, అదే మన ఆన్సర్. ఓకే, 200 ఆప్షన్ ఒకటే ఉంది ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ది ప్రొడక్ట్ ఆఫ్ two positive numbers is 2880 if first number is 5 times another 5 times than another number, then sum of two numbers. ఆల్రెడీ మోడల్ మనకు తెలుసు, చూద్దాం. ఫస్ట్ నెంబర్ నేను ఎక్స్ అనుకుంటున్నా, అప్పుడు రెండో నెంబర్ ఏమైంది, 5 times ద అదర్ నెంబర్. కాబట్టి 5 times ద అదర్ నెంబర్ ఈక్వల్ టు 2880 అయ్యిద్ది. ఓకే, ఇప్పుడు చూద్దాం. 5 ఎన్నిసార్లు పోయిద్ది, 5 5లు. ఓకే, ఇంకా 5 5లు 25, 38 ఉంది. 5 7లు 35, ఇంకెంత ఉంది, ఇంకా 5 6లు 30, 576 వచ్చింది. అంటే x² ఈక్వల్ టు 576 అంట. x² ఈక్వల్ టు 576. అప్పుడు ఎక్స్ ఏమైద్ది అప్పుడు, దేని స్క్వేర్ 576, 24. అంటే 24 ఎక్స్ 24 అయితే 5x ఏమైద్ది అప్పుడు, 120. ఎక్స్ ఏమో 24 అయింది ఒక నెంబరు. రెండో నెంబర్ 5 times దాదారు కదా, 5 × 24 120. వాడేం అడిగాడు, రెండు నెంబర్ యొక్క సమ్ అడిగాడు. 120 + 24 = 144 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ABC invested at a sum in the ratio of 63 35 42. If they earned total profit
5120. Find the share of uh, find the share of difference between బి అండ్ సి. అంటే ఇలా ఇచ్చినప్పుడు లెక్కలు ఎలా చేసుకోవాలి? ఈ రేషియో ఇచ్చాడు కదా, ఒకవేళ ఇది ఒక కొనకపోతే దాన్ని తగ్గించుకోవాలి, అంటే సింప్లెస్ట్ ఫామ్లోకి తీసుకురావాలి. దాని తర్వాత ఏమడిగాడు? డికి సికి మధ్య డిఫరెన్స్ అడిగాడు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం లెక్క. ఇప్పుడు చూద్దాం. 63, 35, 42. ఏదైనా ఎక్కువలో పోయిద్దా? పోయిద్ది. 7, 7 9లు, 7 5లు, 7 6లు. టోటల్ ఎంత? 9 5 14, 14 1 6 20. అంటే 20 పార్ట్లు. 5120 అయితే బీకి సికి మధ్య డిఫరెన్స్ ఎంత? సికి బీకి మధ్య డిఫరెన్స్ 1 పార్ట్. 1 పార్ట్ వాల్యూ ఎంత? 0 0. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకో, దీన్ని కొట్టేయడమే కదా చేస్తున్నా. 2 ఎన్నిసార్లు పోయిద్ది? 2 టైమ్స్, అప్పుడు 4 అయ్యిద్ది. ఇంకెంత ఉంటుంది? 5 4 పోతే 1 1 మిగిలిద్ది. 11 మిగిలిద్ది. అంటే 2 5లు 10, 2 6లు 12. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 256. ఇదే మన ఆన్సర్. ఓకే, అది లెక్క. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్, ఇది ఇంపార్టెంట్. ఇఫ్ 2 times ద మదర్ ఏజ్ ఈజ్ 26 మోర్ దాన్, ఇది అండర్లైన్ చేసుకోవాలి, 26 మోర్ దాన్ 4 times her daughter age. 4 times her daughter's age. 4 times her daughter age and 3 times the daughter age is 2 years less than, ఇది మెయిన్, 2 years less than the mother's age. 2 times less than mother age. What is the difference between mother and daughter? ఇక్కడ మనం ఇలా వచ్చినప్పుడు సమ్ ఎలా చేసుకోవాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో 2 times ద మదర్ ఏజ్ అన్నాడు. మదర్ ఏజ్ నేను ఎం అనుకున్నాను అనుకో, 2 times ద మదర్ ఏజ్ ఈజ్ 26 మోర్ దాన్ అన్నప్పుడు ఏమని చెప్పుకున్నాం మనం? డిఫరెన్స్ ఫార్ములాలో మనం రాసుకోవాలని చెప్పుకున్నాం. దేంతో డిఫరెన్స్ రాయాలి? ఈ తర్వాత లైన్తో. 4 times ద డాటర్ ఏజ్ అంటే 2 times minus 4d ఈక్వల్ టు 26. ఇలా రాసుకోవాలి స్టెప్ అది. ఓకే, ఇప్పుడు ఈ కింద లైన్ చూద్దాం. ఈ కింద లైన్ ఏమి ఇచ్చాడు? 3 times ద డాటర్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 2 years లెస్ దాన్. అంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. లెస్ దాన్ అన్నాడు కాబట్టి ఇచ్చినవి రివర్స్ రాసుకుంటాం. అంటే ఈ మదర్ ఏజ్కి మైనస్ డాటర్ ఏజ్కి డిఫరెన్స్ 2 అని రాసుకుంటాం. ఓకే, 2 times ద డాటర్ ఏజ్ ఈజ్ 26 మోర్ దాన్ డాటర్ ఏజ్ అని ఇచ్చాడు కాబట్టి 2 times ద మదర్ ఏజ్ ఈజ్ 26 మోర్ దాన్ బయట రాసుకోవాలి ఇలా ఇచ్చినప్పుడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు దీన్ని ఈ క్వశ్చన్లో రాద్దాం. ఇదిగో 2 times ద మదర్ ఏజ్ ఈజ్ 26 మోర్ దాన్ 4 times ద డాటర్ ఏజ్ అన్నాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు? మదర్ ఏజ్ అండ్ 2 times ద డాటర్ ఏజ్ ఈజ్ ఎక్సీడ్స్ దాన్ 2 అని ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మనకు తెలుసు, ఒకదాన్ని కామన్గా చేసుకోవాలి. కాబట్టి నేను మదర్ని కామన్గా చేసుకుంటా. అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది కదా, 2. ఓకే, చేద్దాం. 2m minus 4d ఈక్వల్ టు 26. 2m minus 4d ఈక్వల్ టు 4. ఓకే, ఇలా ఉంది కాబట్టి 2 యాడ్ చేసుకున్నాం. ప్లస్ 2 + 2 4m. ప్లస్ మైనస్ ఏమైద్ది? క్యాన్సిల్ అయిపోద్ది. ప్లస్ 4 - 4 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే 4m ఈక్వల్ టు 26 - 4 ఏమైద్ది? 26 ప్లస్ ఇది 26 + 4 30 అయింది. అంటే m వాల్యూ 30/4 అయింది. 30/4 అయింది m వాల్యూ. ఇప్పుడు అదే ఈ ఈక్వేషన్లో పెడుతున్నా. 2 × 30/4 - 4d ఈక్వల్ టు 26. క్యాన్సిల్ చేసుకున్నా. ఎంత? 2 4 2 సార్లు పోయిద్ది. 15. ఈ 15 అవతల తీసుకెళ్ళా. 26లో నుంచి 15 తీసేస్తే ఎంత? 11.
4d ఈక్వల్ టు 11 అంట. అప్పుడు d ఈక్వల్ టు ఏమైద్ది 11/4 అయ్యిద్ది. ఇప్పుడు అడిగాడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగాడు మనల్ని. ఓకే, 30/4 మైనస్ 11/4 ఈక్వల్ టు ఎంత? 19/4 మన ఆన్సర్. 19/4 మన ఆన్సర్. ఓకే, ఇది ల్యాగ్ లెక్క, చాలా పెద్ద లెక్క, దీన్ని స్కిప్ చేస్తే సరిపోతుంది, కానీ నేర్చుకోవాలి కదా. బెటర్ యూ లెర్న్. ఓకే, బాయ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. అది చెప్పే ముందు ఇంత షార్ట్ కట్ చెప్పుకోవచ్చు. m ప్లస్ ఏంటిది 2m మైనస్ 4d ఈక్వల్ టు 26. అది ఇందా లెక్క చేస్తే ల్యాగ్ వచ్చింది, తప్పు వచ్చింది అది. సో ఇది సింపుల్. ఇంకా m మైనస్ 2d ఈక్వల్ టు 2, ఇది 2 కాదు 3, సారీ నేను తప్పేసా, m మైనస్ 3d. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు సింపుల్, మనం సింపుల్గా మైనస్ చేసి పడేయచ్చు. ఇలా 2 మైనస్ m, m మైనస్ m, 2m మైనస్ 1m ఏమైద్ది m, 4d మైనస్ 3d 1d ఈక్వల్ టు 24. ఇది ఆన్సర్. ఇలా ఉన్నప్పుడు ఇలా చేసేయచ్చు. సో నేను ల్యాగ్ చేసేసాను, సారీ. ఇదే సింపుల్ ఇలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది అంటే, ఏ మ్యాన్ గోస్ ఫ్రమ్ లక్నో టు కాన్పూర్. అంటే లక్నో నుంచి కాన్పూర్ వెళ్తున్నాడు అంట. లక్నో టు కాన్పూర్, లక్నో టు కాన్పూర్ 72 km/h అండ్ రిటర్న్డ్ కాన్పూర్ టు లక్నో ఎట్ 90 km/h. ఫైండ్ యావరేజ్ స్పీడ్. కాన్సెప్ట్ ఏంటిది, ఒకడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎస్ స్పీడ్తో వెళ్తున్నాడు, S1 స్పీడ్తో, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి S2 స్పీడ్తో రిటర్న్ అవుతున్నాడు. అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటిది, 2S1/S2 ప్లస్ S2. ఇది మన ఫార్ములా. ఇప్పుడు చూద్దాం. 2 ఇంటూ ఎంత వెళ్ళాడు, స్టార్ట్ చేశాడు 72తో స్టార్ట్ అయ్యాడు, మళ్ళీ రిటర్న్ ఎంత అయ్యాడు 90తో రిటర్న్ అయ్యాడు. సమ్ ఎంత, 72 ప్లస్ 90, 70 ప్లస్ 90 ఎంత 160, ఇంకో 2 ఉంది కూడా కాబట్టి 162. ఓకే, ఇప్పుడు కొట్టేద్దాం. 18 ఎక్కం పోయిద్ది, 18 9, 18 5, 9 8, 8 5 40, 42 80. సో 80 km మన ఆన్సర్. 80 km/h మన ఆన్సర్. ఏంటిది ఇది, యావరేజ్ స్పీడ్. ఓకే, కాన్సెప్ట్. ఎక్కడి నుంచి ఒక డిస్టెన్స్ ఉంది, ఎక్కడి నుంచి ఇక్కడికి S1 స్పీడ్తో వెళ్ళాడు, ఎక్కడి నుంచి రిటర్న్ అయ్యి S2తో వచ్చాడు, రిటర్న్ అయ్యాడు. కాబట్టి 2 ఇంటూ S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2. ఇది మన కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఏంటది, సింప్లిఫై ది ఫాలోయింగ్ అని ఏమిచ్చాడు. 3 ఇంటూ 4/3x² మైనస్ 30x ప్లస్ 18 మైనస్ 4 ఇంటూ x² ప్లస్ 8x మైనస్ 14 ఇచ్చాడు, ఇచ్చాడు. సో ఇది మనం చేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీంతో ఈ నెంబర్ మొత్తాన్ని మల్టిప్లై చేసుకోవాలి. 3 ఇంటూ 4/3 ఏమైంది, 3 క్యాన్సిల్ అయిపోద్ది కదా. ఫస్ట్ దీంతో మల్టిప్లై చేసుకుని 3 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగిలిద్ది మనకి, 4x² మైనస్ 3 ఇంటూ 90, ఈ x ఉంది కాబట్టి x, 3 ఇంటూ ప్లస్ 3 ఇంటూ 18 ఏమైంది 54, ప్లస్సా మైనసా, ప్లస్ ఉంది, ప్లస్ 54 మైనస్ ఉంది కాబట్టి లోపల మైనస్ లేవు, మైనస్ ఇది ఒకటే ఉండదు, అది ప్లస్ అయ్యింది గుర్తుపెట్టుకోవాలి. మైనస్ 4 ఇంటూ ఎక్స్ ఏమైంది 4x², 4 ఇంటూ ఎక్స్ 4 ఇంటూ 8 ఏమైంది 32x. ఇది మైనస్లో, ఎందుకు ఈ ముందు మైనస్ ఉంది. నెక్స్ట్ 4 ఇంటూ 4 ఇంటూ 14 ఏమైంది 56 అయింది. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయింది, ప్లస్ 56. ఇది 4x² ఈ 4x² క్యాన్సిల్. ఇంకా మిగిలింది మనకి 56 ప్లస్ 54 ఏమైంది 120 అయింది. ఓకే, 120. ఈ మైనస్లో రెండు చూసుకుంటాం. మైనస్లో 90 ప్లస్ 30 మైనస్ 90 మైనస్ 32 ఏమైంది మైనస్ 122. అంటే మైనస్ 122x ప్లస్ 120 మన ఆన్సర్, లేదా 120 మైనస్ 122x మన ఆన్సర్. ఇలా వచ్చినప్పుడు ఏం చేసుకుంటామంటే దీంతో దీన్ని, మళ్ళీ దీంతో దీన్ని ఇలా
ఇంటూ చేసుకుంటాం వాల్యూలు రాసుకుంటాం. కామన్గా ఉన్న టర్మ్స్ కొట్టేస్తాం. ఏమేమి కొట్టేసాను, 4x మైనస్ 4x కొట్టేసా, ఎందుకు ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. ఇది కొట్టేసాం. ఇంకేం మిగిలినాయి మనకి, -90 లైక్ టర్మ్స్ యాడ్ చేసుకున్నా, -90x మైనస్ 32x ఏమొచ్చినప్పుడు -122x. ఇంకా అది రాసుకున్నా. ఇప్పుడు 2 ప్లస్ వాల్యూలు ఉన్నాయి. ఓకే, 54 + 56 ఎంత వచ్చింది, 110 వచ్చింది. 120 వేసేసా, సారీ 110. సో ఇది మన ఆన్సర్, 110 - 122. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షర్ట్ ఈజ్ మార్క్డ్ at 900 rupees and after a discount of 10% it is sold. సో అంటే ఓకే, ఫైండ్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఇదేందా అంటే, ఫస్ట్ షర్ట్ 900 ఉందంట, దాని మీద ఎంత తగ్గించాను అన్నాడు, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 10% ఇచ్చి డిస్కౌంట్ ఇచ్చి అమ్మేశాడంట. సో ఎంతకు అమ్మాడు అన్నాడు. 10% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం, సింపుల్. 10% ఏం చేయాలంటే వెనక నుంచి ఒక డిజిట్ ముందు డాట్ పెట్టుకోవాలి. ఇది 900కి 10% 90. ప్రూవ్ చేద్దాం. 10% అంటే ఎంత, 10/100. ఇదిగో 10 × 9 ఎంత, 90. కాబట్టి దీనికి షార్ట్ కట్ ఏంది అంటే, 10% అని ఇచ్చినప్పుడు ఇచ్చిన వాల్యూకి ఒక పాయింట్ ముందు డాట్ పెట్టుకోవడం, ఒక వాల్యూ ముందు. కాబట్టి 90 అంటే 900లో 90 డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత మిగిలిద్ది, ఇంకా 810 మిగిలింది. అంటే వాడు ఎంతకు అమ్మాడు, 810కి అమ్మాడు. ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఈ క్వశ్చన్ ఏంది అంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ గ్రేటెస్ట్. అంటే కింద ఇచ్చిన వాటిలో ఏది గ్రేటెస్ట్ అని అడుగుతున్నాడు. 22/76, 42/70, 44/74, 40/51. ఇలా ఇచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, ఏదైతే డిఫరెన్స్ తక్కువ ఉంటుందో అదే గ్రేటెస్ట్. 76లోంచి 22 తీసేస్తే ఎంత, 76లోంచి 22 తీసేస్తే 54. ఇప్పుడు 70లోంచి 42 తీసేస్తే ఎంత, 30. 74లోంచి 44 తీసేస్తే ఎంత, 30. 51లోంచి 40 తీసేస్తే ఎంత, 11. ఏ డిఫరెన్స్ తక్కువ ఉంది వీటిల్లో, ఇది తక్కువ ఉంది. ఓకే, కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకే, 40/51 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటయ్యా అంటే, an equilateral triangle whose side is 13 cm. Find its perimeter. పెరిమీటర్ ఫార్ములా ఏంటిది, ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి 3a. ఏ అంటే గివెన్ సైడ్. వాడేమి ఇచ్చాడు, గివెన్ సైడ్ 13 అన్నాడు. అంటే 3 × 13 = 39. మన ఆన్సర్ 39. లేదా అంటే నేను 3 మల్టిపుల్ చూసుకుంటా లేదా 13 మల్టిపుల్ చూసుకుంటా అన్నా సరిపోయింది. అంటే 13 మల్టిపుల్ అవ్వాలి, అది 3 మల్టిపుల్ కూడా అవ్వాలి. అలా ఉన్న ఒక ఆప్షన్ 39 ఉంది ఇచ్చిన దాంట్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 50 - 13 డివైడెడ్ బై 50 13 × 50 - 11. ఇట్లా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి కదా. ఫస్ట్ డివిజన్. a/m/a/n రూల్ ఉంది. a/m డివైడెడ్ బై a/n ఏంది అంటే a/m-n. ఇది రూల్, a/m-n రూల్. ఇప్పుడు చూద్దాం. 50 పవర్ -13 - 15. ఓకే, ఇలా ఇచ్చాడు. అప్పుడు ఎంత, ఇది 50 పవర్ 28 అయింది కదా. 50 పవర్ -28. ఇక్కడ వరకు 50 పవర్ -28 అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటూ 50 పవర్ 11. 50 పవర్ -28 ఇంటూ 50 పవర్ -11 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఎలా వచ్చింది, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటిది అది, a/m ఇంటూ a/n = a/m+n. ఇవి ఆల్జబ్రాలో వస్తే ఐల్ డిస్కస్. సో అకార్డింగ్ టు ఈ ఫార్ములా ఇప్పుడు ఏ కామన్ ఉంది అది మనం చూడాలి. ఏ కామన్ ఉంది,
పైన పవర్లో వేరేలా ఉన్నాయి కాబట్టి ఇంటూలో ఉంది కాబట్టి ఈ ఫార్ములా వేస్తాం. 50 పవర్ -25 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమైద్ది మైనస్ 28 మైనస్ 11 ఏమైద్ది 50 పవర్ -39. ఇదే మన ఆన్సర్. మనం యూజ్ చేసిన రెండు ఫార్ములాలు ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఈ ఎం మైనస్ ఎన్, ఇంకోటి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఈ రెండు మనం యూజ్ చేసి ఈ ఫార్ములా ఇది ఆన్సర్ తీసుకొచ్చాం. ఆన్సర్ ఏంది 50 పవర్ -39 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఇది ట్రిగ్నోమెట్రీ, ఇంకా డిస్కస్ చేయలేదు, చూద్దాం. కాకపోతే ట్రిగ్నోమెట్రీ లెక్క సింప్లిఫై secant square b minus 1 by cosecant square minus 1 cosecant square బీటా. ఓకే, ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి అంటే cosecant square minus 1 ఏమైంది అంటే కాట్ అయింది, కాట్ స్క్వేర్ అయింది. అప్పుడు ఏమైంది secant square బీటా మైనస్ 1 by cot స్క్వేర్ బీటా. 1 by cot ఏమైంది మళ్ళీ tan అయ్యిద్ది. ఓకే, secant square బీటా మైనస్ tan బీటా. secant మైనస్ tan ఏమైంది 1. ఇది ఆన్సర్, 1 ఆన్సర్. సో ఇది ట్రిగ్నోమెట్రీ. ఐ విల్ డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్, డోంట్ వరీ. సో చేద్దాం, 1 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం ఈ క్వశ్చన్. ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ లార్జెస్ట్ సర్కిల్. సర్కంఫరెన్స్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2πr. ఫైండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ లార్జెస్ట్ సర్కిల్ దట్ కెన్ బి drawn in a rectangular box whose length and breadth are 126 and 226. అంటే దీని అర్థం ఏంటి అంటే ఒక రెక్టాంగిల్ ఉందంట, లెంత్ ఏమో బ్రెడ్త్ ఏమో 126, చిన్నది ఎప్పుడు బ్రెడ్త్, లెంత్ ఏమో లార్జెస్ట్ కదా 226. దీని లోపల పట్టే లార్జెస్ట్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మనం అడిగింది వాడు చివరికి ఏం అడిగాడు సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటిది 2πr. పై అంటే 11 మల్టిపుల్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు 396, 389, ఇంకోటి ఏమి ఇచ్చాడు 401, 495. కాదు 395. ఇప్పుడు చూద్దాం 11 మల్టిపుల్. 4 1 5 11 మల్టిపులా కాదు. 3 5 8 మైనస్ 9 మైనస్ 8 ఏమైద్ది 11 మల్టిపులా కాదు. ఇప్పుడు ఇది చూద్దాం. 6 ప్లస్ 3 ఈక్వల్ టు 9, 9 మైనస్ 9 ఈక్వల్ టు 0, 11 మల్టిపుల్. ఓకే, ఇప్పుడు 9 ప్లస్ 3 12 మైనస్ 8 4 11 మల్టిపులా కాదు. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఈ సుత్తి మొత్తం పట్టించుకోకర్లు అడిగింది ఫైండ్ ద సర్కంఫరెన్స్ అంటే 2πr, పై అంటే 11 మల్టిపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం ఈ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్. సో చూద్దాం. ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఏ స్టీల్ బాటిల్ ఈజ్ 1200. ఈ స్టీల్ బాటిల్ ఈజ్ 1200 ఆఫ్టర్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% and 5%. he sold it. Then what is the సెల్లింగ్ ప్రైస్? అంటే వాల్యూ ఇంత ఉందంట, దాని మీద డిస్కౌంట్లు ఎంత ఇచ్చాడు 10%, 5% సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చాడంట. సక్సెసివ్ డిస్కౌంట్ ఫార్ములా ఏంటిది మనకి ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఇదే మన ఫార్ములా. 10 + 5 15 మైనస్ ఇది క్యాన్సిల్. ఎంత మిగిలింది ఇంకా మనకి 5/10. 5/10 అంటే ఎంత 1/2. 1/2 అంటే 0.5. ఓకే, 0.5. 15లో నుంచి 0.5 తీసేస్తే 14.5% మనకి డిస్కౌంట్ వచ్చింది కదా. ఇప్పుడు అది చూద్దాం. ఓకే, 14.5/100 ఇంటూ 1200 క్యాన్సిలేషన్ చేద్దాం. ఆప్షన్ ఏ మల్టిపుల్ అవ్వాలి? ఖచ్చితంగా 3 మల్టిపుల్ అవ్వాలి కదా. 3 మల్టిపుల్ అవ్వాలి, లేదా 3 మల్టిపుల్ అవ్వాలి, 5 మల్టిపుల్ అవ్వాలి. చెక్ చేద్దాం. 3 మల్టిపుల్ అవ్వాలి అంతేలే, చూద్దాం.
లేదు ఎందుకు వచ్చిన కాల్ చేసేద్దాం. 14, 145, 12 ఇక్కడ పాయింట్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. 5 12లు 60, 4 12లు 48 ఒక 6, 48 ఒక 6 54, ఒక 12 12 ఒకటి, ఒక 12 12 5 17. అంటే 1200 మీద 114 డిస్కౌంట్ ఇచ్చాడు. 1200 మీద 114 డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఎంత ఉంటుంది? ఇంకా 10లోంచి 6 పోతే 4, 9లోంచి 7 పోతే 2 0 1 10 24 మన ఆన్సర్. ఇది 4 కదా, 10 26 మన ఆన్సర్. 10 26 మన ఆన్సర్. ఎలా చేయాలి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ద సిటీ పాపులేషన్ ఈజ్ 3,51,000, out of which 1,64,000 are males and 40% of the population is literates. 14% of the population is literates and 14% male are literate. Find how much percent ఫీమేల్ ఆర్ లిటరేట్. ఇలా ఇచ్చినప్పుడు సింపుల్, ఏం చేయక్కర్లే, ఈ వాల్యూ రాసేసుకోవడమే. అంటే ఒక సిటీలో 3,51,000 మంది జనాలు ఉన్నారంట. అందులో 1,64,000 మంది మగాళ్ళు ఉన్నారంట, పీపుల్. ఆ సిటీ మొత్తం మీద 14% లిటరేట్స్, మళ్ళీ బాయ్స్ కూడా 14% మంది లిటరేట్స్. మరి గర్ల్స్ ఎంతమంది లిటరేట్స్ అవ్వాలి? 14% అవ్వాలి. ఓకే, ఆన్సర్ 14%. లెక్క గుర్తుపెట్టుకోవాలి, మ్యాక్సిమం టైం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సింపుల్ క్వశ్చన్ ఇది, డైరెక్ట్ లెస్ దాన్ 10 సెకండ్స్లో అయిపోద్ది ఆన్సర్. 5 సెకండ్స్ లెక్క గుర్తుంటే 5 సెకండ్స్ టిక్ కొట్టి వెళ్ళిపోతాం. ఆన్సర్ కూడా 14. ఎందుకు 14% లిటరేట్స్ టోటల్, అందులో 14% మేల్ లిటరేట్స్, మళ్ళీ ఫీమేల్ ఎంత ఉంటారు? 14 ఉంటారు. అది లెక్క. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ డివైడ్ 253118139? ఈ నెంబర్ని ఇచ్చిన వాటిలో ఏ నెంబర్ డివైడ్ చేసింది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ 8, 5, 8, 5, 12, 3. ఇప్పుడు 5తో పోయిద్దా? చివరిలో 5తో పోవాలంటే 0 కానీ 5 కానీ ఉండాలి. పోదు. 8తో పోవాలంటే చివరి 3 నెంబర్లో 8తో పోవాలి. అసలు 8లో 8 ఎక్కువ చివరి 9 అక్కడ వచ్చిద్దా? రాదు. కాబట్టి 12తో పోవాలంటే 4తో పోవాలి, 3తో పోవాలి. 4తో పోవాలంటే లాస్ట్ 2 డిజిట్స్ ఖచ్చితంగా 4తో పోవాలి. 39 4తో పోయిద్దా? పోదు. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏముంది? 3ఏ మన ఆన్సర్. ఆప్షన్ ఎలిమినేషన్ ఇస్ ద బెస్ట్. మనం లెక్క మొత్తం వేసుకుని చేయక్కర్లా, డివిజిబిలిటీ రూల్స్ బాగా నేర్చుకుంటే లెక్క వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ లెక్క కూడా ఒక ఇంపార్టెంట్, ఆల్రెడీ రెండుసార్లు వచ్చింది, చూద్దాం. ఆర్ఎస్ 5,300 ఈజ్ డివైడెడ్ అమాంగ్ 3 ఫ్రెండ్స్ ఏబిసి మధ్య డివైడ్ చేసుకున్నారంట. ఎలా డివైడ్ చేసుకున్నారా అంటే, దట్ ఈస్ 4 times of A ఈక్వల్ టు 9 times of B ఈక్వల్ టు 3 times of C. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఇలా ఇచ్చినప్పుడు మనం భయపడక్కర్లా, సింపుల్. టైమ్స్ అంటే ఏంటిది? ఇంటూ. అంటే 4A ఈక్వల్ టు 9B ఈక్వల్ టు 3C ఇలా రాసుకోవాలి. టైమ్స్ అంటే ఇంటూనే కదా, ఇలా రాసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మల్టిప్లికేషన్. ఈ మూడింటికి ఎల్సిఎం కట్టాలి. 4A 9B 3C ఎల్సిఎం ఎంత? 4కి 9కి 3కి 4కి 9కి 3కి 3కి చూద్దాం. 3 4లు 9, 3 3లు 3 1లు 4 3 12, 3 12 36. ఎల్సిఎం మనకి 36. 36 ఏ 4 ఎన్నిసార్లు పోయిద్ది? 9 సార్లు. 36 బీలో ఎన్నిసార్లు పోయిద్ది? 9లో 4 సార్లు. 36 సీలో ఎన్నిసార్లు పోయిద్ది? 12 సార్లు. అంటే ఇదంతా 9 4 13, 13 + 12 25. ఈ టోటల్ 25 పార్ట్లు 58,300కి ఈక్వల్ అవుతాయి. 12 పార్ట్లు ఎంత అని అడుగుతున్నాడు. 12 పార్ట్లు ఎంత అని అడుగుతున్నాడు.
12 పార్ట్‌లో 12లో ఏముంది మనకి 3 మల్టిపుల్ ఉంది, 4 మల్టిపుల్ ఉంది. అదే చెక్ చేద్దాం ఆప్షన్స్‌కెళ్ళిపోయి. లేదయ్యా అంటే చేసేద్దాం. 25 ఈక్వల్ టు 58 300 దెన్ 12 ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 58 ఇంటూ 3 ఇంటూ 100 ఇలా రాసుకున్నా. 300ని ఇలా రాసుకోవచ్చు కదా, ఇలా రాసుకున్నా. లేదా 583 100 కింద రాసుకున్నా. ఎందుకు 583 ఇంటూ 100 ఎందుకు రాసుకున్నాను అర్థమైంది. ఇంటూ 12/25 ఇప్పుడు చూద్దాం. 25 100 ఎన్నిసార్లు పోద్ది 4 టైమ్స్. దట్స్ వై ఇందుకు రాసుకున్నా. సో యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. 3 4 12 12 రోళ్ళు 24 అంటే ఖచ్చితంగా ఆప్షన్ ఎండ్ విత్ 4 చెక్ చేద్దాం ఆన్సర్లు ఏమైనా ఉన్నాయో. చాలా లాగ్ అయిపోయింది. అడిగింది ఏ షేర్ కదా, నేను సి షేర్ చేసేసాను. 9 షేర్ ఎంత అని అడుగుతున్నాడు. 9 షేర్ అంటే సింపుల్గా 9 మల్టిపుల్ చూస్తాం, లేదా ఇది ఇక్కడే చేసేద్దాం. అంటే ఇక్కడ ఏం పెట్టుకోవాలి మనం, 9 పెట్టుకోవాలి. 12 వేసుకున్నాం కదా, ఇక్కడ 9 పెట్టుకోవాలి అంతే. 4 9 36 అంటే 6 6 3 18. యూనిట్ ప్లేస్లో ఏమంటే మనకు ఖచ్చితంగా 8 ఉండాలి. యూనిట్ ప్లేస్లో 8 ఉన్న ఆప్షన్ ఒకే ఒకటి ఉంది. అదేందయ్యా అంటే 2988. సారీ, ఆ 12 వేసుకోకూడదు, 9 వేసుకోవాలి. ఎందుకు అడిగింది ఏ షేర్ కాబట్టి, సి షేర్ కాదు ఏ షేర్ అడిగాడు ఇక్కడ. ఓకే, hope your doubts are clear. Okay then, bye.